రాజేంద్ర గారికి, మహేష్ కత్తి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సినిమా సారీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్తోనే ఆడియన్స్ థియేటర్ బయటకు వస్తారు. అంతవరకు అయితే మేము డెఫినెట్గా ఉన్నాము. ఆ అటెంప్ట్లో సక్సెస్ అయ్యామని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. హోప్ఫుల్లీ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని మా నమ్మకం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. అండ్ సిద్ధా కే అండ్ ఐఎమ్ ద డిఓపి ఫర్ దిస్ ఫిలిం కేకేబీబీ. ఈ ఫిలింలో చాలా ఆస్పెక్ట్స్ కొన్ని వేరియేషన్స్ అండ్ వెరైటీస్లో తీసాము. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే టు సెట్ డిజైన్ చాలా ఎక్స్పెరిమెంటల్గాను చాలా కొత్తగా ట్రై చేసాము. అండ్ it falls under film noir genre. I hope we landed there. And all thanks to Mr. Karthik, and thanks to all the media who are here. Thanks to all the big names here. ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా అండ్ మా వెల్ విషర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ మహేష్ కత్తి గారికి అండ్ సాంబశివరావు గారికి అండ్ ఆకిల్ల గారికి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే ఫిలిం ఇట్స్ లైక్ మా హోమ్ అంటే మేము మొత్తం ఫ్రెండ్స్గా కలిసి చేసిన ఫిలిం ఇది. అండ్ దీనికి స్టోరీ వినగానే మా ప్రొడ్యూసర్ సుజన్ అంటే స్టోరీనే బిలీవ్ చేసి దీన్ని చేద్దామని అతను ముందుకు రావడం, సో ఇట్స్ వెరీ అప్రిషియబుల్. అండ్ సో త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ ఈవెంట్ కూడా జరుగుతుంది. సో హోప్ దిస్ ఫిలిం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కార్తిక్కి మై బెస్ట్ విషెస్. హోప్ దిస్ ఫిలిం మేక్స్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీలో అతనికి. థ్యాంక్ యూ. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్. ఈ ఫిల్మ్లో నాకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు ట్రై. అండ్ I hope this movie will go great. Each day we had a lot of fun in the sets and hard work is there. At the same time, fun was there, and Karthik was great. Ravi is great, and DOP is wonderful. Everybody is cool and nice on the sets, and I hope the film will go good. Thank you. Time తీసుకొని మా ఫంక్షన్కి వచ్చినందుకు very thankful, sir. First of all, I would like to thank Sujan అండి. ఎందుకంటే స్టోరీ కూడా వినకుండా స్టార్ట్ చేసిన మూవీ ఇది. and the whole cast and crew, I am very thankful to them. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి ఉంటుంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి. హోప్ ఈ టీజర్ కానీ తర్వాత రిలీజ్ చేసే ట్రైలర్ కానీ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ లేదు టైటిల్ మాత్రం పెట్టింది 1 సెకండ్. కానీ ఇట్స్ గ్రేట్. ఇప్పుడు యా అంతే అండి. హోప్ ఇట్స్ గ్రాబ్ అంటే ఇంకేం చెప్పాలి. వన్స్ అగైన్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంత కంఫర్టబుల్గా చెప్పుకోలేదు, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. బికాజ్ నేను మా డైరెక్టర్ కార్తిక్ అన్న 2.5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. నేను మా వాడు సిద్ధు వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫిలిం స్కూల్. సో 3.5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. నేను జీవి అన్న ఆల్మోస్ట్ 1 year నుంచి. ఇక ప్రొడ్యూసర్ సుజన్ మా వాడైతే మా అన్న. సో ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి కలిసే పెరిగాం. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ. నువ్వు వేరు పెరిగావు బావా. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళని చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మోర్ స్పెషల్ టు మీ బికాజ్ నాకు మా అన్నయ్యకి Dhruva, he is my best friend. Unfortunately, he is not here. So
వాడి పేరు మేము చెరిష్ చేసుకోవాలి, మా హ్యాపీనెస్లో వాడు ఎప్పుడు ఉండాలి అనే ఉద్దేశంతో వి స్టార్టెడ్ ధ్రువ ప్రొడక్షన్స్. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ మా ధ్రువ వాళ్ళ మదర్ అండ్ హర్ సిస్టర్ ఫ్యామిలీ హ్యాస్ కమ్ టు బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ప్లీజ్ ఏడవద్దు. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఎంటర్టైన్ అయ్యాం అనే ఒక హ్యాపీనెస్తోనే బయటకు వస్తారు. వాల్యూ ఫర్ ద టికెట్, వాల్యూ ఫర్ మనీ అండ్ సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ రియాలిటీకి దగ్గరలో చేసాం. అండ్ థింక్ ఫ్యాంటాస్టిక్ జర్నీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ who has supported us and who have come here. Thank you so much. నేను కలిపి ఒక సినిమా చేశాను, ఎగిసే తారాజు అని. దో కో డైరెక్టర్గా అతని పేరు ఉంటుంది కానీ హీ వాజ్ హోల్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. తను యాక్చువల్లీ తన తరఫు నుంచి సినిమాటోగ్రఫర్ని ఒకరిని తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఏదన్నా సినిమాటోగ్రఫర్ ఇస్తున్నాం చెన్నై, నేను ఏదన్నా చెప్పాలంటే వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ ఎక్కువ కదా అని నేను కార్తీక్కి చెప్పేవాడిని, కార్తీక్ వెళ్ళి సినిమాటోగ్రఫర్కి చెప్పేవాడు షార్ట్స్. విషయం ఏంటంటే ఒక 4 రోజుల తర్వాత నేను గమనించాను కార్తీక్ అతనికి ఏమీ చెప్పట్లేదు. ఏదో వెళ్తాడు ఇటు అంటాడు, అతను ఏదో అంటాడు. వీళ్ళిద్దరూ కూడా భాష పెద్దగా ఏమి పసగే భాష కూడా కాదు. నాకు 4 రోజుల తర్వాత డౌట్ వచ్చింది. తర్వాత ఓకే వాళ్ళకి ఏదో కమ్యూనికేషన్ ఉంటుంది, షార్ట్లు నాకు కావాల్సినట్టు వస్తున్నాయి కదా అని వదిలేశారు. సినిమా అయిపోయింది, ఇక్కడికి వచ్చాం, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా ఈ విషయం జరిగింది. ఓకే నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నాను. సృజన్ని పిలిచి అడిగా, అతను ఏం చెప్పాడు నీకేం అర్థమైంది అంటే అతను ఏం చెప్పలేదు, నేనేం అర్థం చేసుకోలేదని చెప్పాడు. అంటే ఏంటి అంటే స్టోరీ నేను వినలేదండి, ఇంకా స్టోరీ వినకుండా సినిమా మొదలెట్టేసావా అంటే లేదు కార్తీక్ మీద నమ్మకం ఉంది, వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. అప్పుడు నేను కార్తీక్ని పిలిచి అన్నా, బాబు నాకన్నా కథ చెప్పు అసలు ఏంటి అంటే కథ చెప్పాడు నాకు. కథ చెప్తే ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే తెలుగులో ఇలాంటి సినిమాలు చూస్తారా, ఎందుకంటే ఒక జాన్రా బేస్డ్ ఫిల్మ్, అది ఫిల్మ్ నాయర్ అనేది మన తెలుగులో పెద్దగా లేదు, అది వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిల్ము, అది తెలుగులో చూస్తారా అని నాకు ఫస్ట్ వచ్చిన డౌట్. మళ్ళీ నాకు నేనే అనుకున్నా, ఇప్పుడు కొత్త ప్రయత్నాలు రావట్లేదని మనమే అంటాము, మళ్ళీ ఆ ఫార్ములాలోకి తొయ్యడం ఎందుకు, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ అనేది అనిపించింది నాకు. నేను ఒకటే చెప్పాను, ఓకే చేసేది ఫిల్మ్ నాయర్ అని మీరు నమ్మితే ఫిల్మ్ నాయర్ లాగానే తీయండి, అట్లీస్ట్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇప్పటికీ నేను మొన్న కూడా చెప్పాను ఏంటంటే ఫస్ట్ మీరు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కో లేకపోతే సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఈ సినిమాని పంపేయండి, అక్కడ నుంచి అవార్డులు వచ్చిన తర్వాత బహుశా మన వాళ్ళు రికగ్నైజ్ చేస్తారేమో అని. ఐ స్టిల్ హ్యావ్ డౌట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నాయర్ని మన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని. బట్ ఒకటి ఇప్పుడు వస్తున్న సినిమాల నేపథ్యంలో నాకున్న నమ్మకం ఏంటంటే మన ఆడియన్స్ హ్యావ్ గ్రోన్, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళు రకరకాల సినిమాలు చూస్తున్నారు, వాళ్ళకి రీచ్ అవుతుంది అని ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూసి అర్జున్ రెడ్డి కానివ్వండి, గరుడవేగ కానివ్వండి, ఇవన్నీ వీటి సక్సెస్ చూస్తుంటే నమ్మకం వస్తుంది, ఓకే మన వాళ్ళు ఎదిగారు, బహుశా సినిమా ఇండస్ట్రీ ఎదగలేదేమో అని. నవ్ ఐ హ్యావ్ ఎ హోప్ ఫర్ దిస్ ఫిల్మ్. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ షూర్ ఈస్ గోయింగ్ టు రీచ్ మోర్ పీపుల్ అండ్ దే విల్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ద జాన్రా బేస్డ్ సినిమా అని. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఆల్ ద బెస్ట్ టు ద డెబ్యూ డైరెక్టర్ మై ఫ్రెండ్ కార్తిక్. మహేష్కి టీంలో వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, కాకపోతే విడివిడిగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కంబైండ్ అయ్యారు కాబట్టి నాకు తెలిసి అణు విస్ఫోటనం చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది. టైటిల్ కూడా కిస్సుగా ఉంది కాబట్టి కొద్దిగా ఇట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ అండ్ వెయిటేజ్. ముఖ్యంగా కార్తీక్ గురించి చెప్పాలి. యాక్చువల్గా నేను కార్తీక్ ఇందాక నా చాలా భయపడుతూ ఉన్నాడు, ఇందాక మీరు చెప్పినట్టుగానే సక్సెస్ మీట్లో అయినా కానీ అతను ఎక్కువగా మాట్లాడేలా ట్రైన్ చేసే బాధ్యత నాది. దాదాపు 5-6 ఏళ్ళు అవుతుందా, 5-6 ఏళ్ల కిందట నేను బహుశా గమ్యం లాంటి కొన్ని సినిమాలకి చేస్తున్న రోజుల్లో ఇతను నా దగ్గర ఉంటుండేవాడు. సో ఇవాళ అతను ఒక సినిమాకి డైరెక్షన్ చేసి రేపమాపది రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవ్వాలని, ఆ తర్వాత ఇంకా మరిన్ని సినిమాల్లోకి వెళ్ళాలని, ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని కార్తీక్ వ్యక్తిగతంగాను అలాగే మొత్తం టీం అంతటికీ. సాధారణంగా సినిమా లేదా ఎనీ వర్క్ ఏదైనా కానీ దాని కొన్ని ఈక్వేషన్స్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనే దానికి సంబంధించి అందులో నాకు తెలిసి మొట్టమొదటిది వర్క్ ఈజ్ వర్షిప్ లాగా దాన్ని
సీరియస్గా చేయడం కన్నా సిన్సియర్గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నది వ్యక్తిగతంగా నమ్ముతాను నేను. అలాగే కొన్ని సినిమాలు క్యాజువల్గా ప్రారంభమై అత్యున్నతమైన హిట్లోకి వెళ్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే కనుక అర్జున్ రెడ్డి లాంటివి కావచ్చు. ఖచ్చితంగా ఇందాక మహేష్ చెప్పినట్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదిగో ఇట్లాంటి సినిమాలు చేయాలి, ఈ సంవత్సరంలో ఈ సినిమాలు వచ్చినాయి, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని నెక్స్ట్ జనరేషన్కి మాట్లాడుకునే వీలుగా ఈ సినిమా ఉండాలని కోరుతూ, ఉందని భావిస్తూ, నెక్స్ట్ తదుపరి చిత్రాలు కూడా వీళ్ళ నుంచి అలాంటివి రావాలని, అంతం కాదు ఇది ఆరంభమని, కిసుతో మొదలై చాలా దూరం వెళ్ళాలని కోరుతూ ఆల్ ద బెస్ట్. ధృవ ప్రొడక్షన్స్ మా సుజన్కి, కిరణ్కి మంచి లైఫ్ ఇవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ముందు కూడా కార్తీక్ ఇక్కడిక్కడే తిరిగేవాడు. TV9 సరౌండింగ్స్లో, TV1లో నేను పనిచేసేవాడిని. వచ్చాడు, ఎవరి ద్వారానో వచ్చాడు. మెల్లగా నడుస్తాడు మనిషి, భారంగా ఉంటాడు కదా, చాలా తక్కువ మాట్లాడతాడు. లోపల వేరే రన్ అవుతుంటుంది, వేరే సోల్ మాట్లాడుతూ ఉంటుంది. అది మనకు అంటే కళ్ళల్లోకి చూస్తే తెలుసుకోవచ్చు. ఏం చేద్దామని వచ్చావా అంటే ఏదో ఒకటి చేస్తాను సార్ అని. ఇంతకుముందు ఏమైనా చేసావంటే ఏం చేయలేదు సార్. మరి మనిషి ఇంత భారంగా ఉన్నావు నువ్వు, టీవీలో అంటే అటు ఇటు పరిగెత్తాలి, అందులో TV9 TV1 అంటే న్యూసు, మరి నువ్వు అంటే ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుంటాను సార్. అట్లా ప్రోగ్రామ్స్ చేసినట్టు నటిస్తూ చిన్ని తెరలో పనిచేశానని అనిపించుకుంటూ పెద్ద కళలు కనేవాడు. మనిషి భారంగా ఉన్నాడు కాబట్టి పెద్ద తెరనే ఎంచుకున్నాడు. మంచి డైరెక్టరు, అంతకంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే మంచి యాక్టర్ కూడా. తనవి ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడొచ్చు కొన్ని. నేను ఇప్పటికీ నమ్ముతాను అతను డైరెక్షన్ వదిలేసి యాక్టర్గా సీరియస్గా ట్రై చేస్తే పెద్ద యాక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ. మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే అతను ఇందాక మాట్లాడలేకపోయాడని మీరు అనుకుంటున్నారు. మేబీ ఒక లావా కూడా లోపల అగ్నిపర్వతం ఎలా ఉంటుందంటే ఆ ఎనర్జీ హీడెన్ ఉంటుంది, అది కంపోజ్డ్గా కనిపిస్తూ ఉండి మేబీ స్క్రీన్ మీద తను చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. తను లాస్ట్ టైం కలిసినప్పుడే తనతో ఇంటరాక్షన్లో ఐ ఫెల్ట్ ఈజ్ టెక్నికల్లీ వెరీ సౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ గట్ అబ్సల్యూట్ క్లారిటీ. నాకు అన్నిటికన్నా ఇందాక అంటే అందరూ రకరకాలుగా మాట్లాడారు, బట్ మహేష్ మాట్లాడిన పాయింట్, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చాలా క్లియర్గా కత్తి మహేష్ చెప్పడం జరిగింది. అంటే అదేంటంటే ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ జానర్. ఇలాంటిది చూస్తారా అని అనుకున్నాను అంటే తను, దట్ మీన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను వెతుకుతున్నది, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ ఇలాంటివే. ఇందులోంచే కొత్త రకం డైరెక్టర్లు పుడతారు. ఇలాంటి డైరెక్టర్లే ఒక అర్జున్ రెడ్డి లాంటిది తీస్తారు. చాలా గట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళే. సో ఐఎమ్ హోపింగ్ బిగ్ ఆన్ హిమ్. అండ్ ఇది సపోర్ట్ చేసిన సృజన్ని హోల్ హార్టెడ్లీ ఐఎమ్ సపోర్టింగ్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ఎవరైతే హూ ఎవర్ హెస్ డన్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. గ్రేట్ లక్. అరాచకపు గ్యాంగ్ ఒకటి ఉంది, నా వెనకాల నుంచి ఉన్నారు. వీళ్ళు సినిమా తీస్తారంటే నాకైతే నమ్మకం లేదు, తీస్తారని కూడా అనుకోలేదు. సంవత్సరం నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు మా ఆఫీస్లో కూర్చుని. సో ఫైనల్గా నిన్న వచ్చి, సార్ మా సినిమా అయిపోయింది రావాలని. అబ్బా మీ అరాచకం, మీ సినిమా ఒకటి, దానికి తోడా టైటిల్ పైన 2 కింద 2 పెట్టారు. అంటే పైన 2 Kలు 2 కింద 2 Bలు. నేను రాను, ఈ టైటిల్ ఉన్న సినిమాలకి నేను రాను పొమ్మను. చండాలంగా ఉంటుంది. రేపు నన్ను యూట్యూబ్లో అందరు ప్రతి కూడా తిడతాడు, నువ్వెట్టి వెళ్ళావంటారు నన్ను, నేను రాను పొమ్మను. లేదు సార్ అట్లా పెట్టాం కానీ సినిమాలో ఏం ఉండదండి అన్నారు. ఈ సినిమాని గురించి చెప్పే ముందు ఇప్పుడు రాజకాంత్ గురించి చెప్పినట్టు లావా అన్నాడు కదా ఆయన. వీళ్ళు లావా అంటే నిజంగా పర్వతంలో నుంచి వచ్చాక ఎప్పుడు సిగరెట్ నోట్లోనే ఉంటుంది, వాళ్ళకి పొగ వస్తూ ఉంటుంది. వీళ్ళు అందరూ లావాలే, పర్వతం సైజులో ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. పొద్దున్నీ సాయం దాకా ఇదే పని వీళ్ళు చేసేది, ఇంకేం చేయరు. సో ఈ లావాలందరూ కలిసి ఈ డబుల్ బి తీశారు. సరే చివరికి నేను రానయ్యా అంటే బతిమేలారు కొంచెంసేపు. సరే ఇప్పుడు ఆ లావా ఓనరేమో అదేదో సెల్ ఫోన్ తీసుకొచ్చి సార్ దీంట్లో చూడండి అన్నాడు.
నేను చూడనయ్యా అసలు మీరు దరిద్రంగా తీసి ఉంటారు నేను చూడను అన్న. అంటే కాదు సార్ ఒకసారి చూడండి ప్లీజ్ నా కోసం. సరే ఎంత కాకపోయినా సంవత్సరం నుంచి ఆఫీస్ ముందు పడి ఉన్నారు కదా చూస్తే పోతుందని ఒకసారి చూశాను. చూసినాక నిజంగానే బాగానే ఉంది. ఏంటి అసలు మీరు చెప్పినట్టు కాదు, నేను అనుకున్నట్టు కాదులే, బాగానే ఉంది పర్లేదు అన్నా. నాకు కొంచెం ఉత్సాహం వచ్చినట్టుంది. ఇంకొక ఇదైతే 1 minute అనుకుంటా, తర్వాత ఒక 6 నిమిషాలు ఇంకో ముక్క చూపించారు. బాగుంది అయ్యా పర్లేదు బాగానే తీశారు అంటే, సార్ వస్తారా అన్నారు. అయితే చూశాను కానీ రానన్నా. లేదు లేదు సార్ రావాలన్నా. సరే 10 నిమిషాలు ఉంటా అన్నాను. సరే ఇక్కడికి వచ్చినాక గీత దుర్మార్గం చేసి లాస్ట్కి నాకు మైక్ ఇచ్చింది. అంటే ముందిస్తే వెళ్ళిపోతానని లాస్ట్ దాకా కూర్చోబెట్టింది. ఏదైనా కానీ ఈ అరాచక బ్యాచ్కి ఆల్ ద బెస్ట్. సుజనే కదా నీ పేరు? అతను ఫస్ట్ ఇందాక స్టేజ్ మీద చూసాం కదా, అతను ఓవర్ యాక్టింగ్ నిజంగా ఫోన్ మోగుతుందో లేకపోతే ఫోన్ పట్టుకున్నట్టు పారిపోతూ ఉంటాడు చూడు. 3 సార్లు స్టేజ్ మీద నుంచి ఫోన్ పట్టుకుని పారిపోయాడు. సో అట్లీస్ట్ సినిమా రిలీజ్ కన్నా ఫోన్ పట్టుకుని పారిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా రిలీజ్ చేస్తాడు. సినిమాని ఇట్ట సంవత్సరం నుంచి తీశాడు, రిలీజ్ అట్ట సంవత్సరం చేయకుండా ఫోన్ పక్కన పెట్టి సిన్సియర్గా రిలీజ్ చేస్తాడని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఈ అరాచక బ్యాచ్ భవిష్యత్తులో ఉన్న మంచి బ్యాచ్ అవ్వాలని కోరుకుంటూ వీళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.